మేడ్చల్ నియోజకవర్గం తూమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం చే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి పచ్చదనం స్వచ్ఛదనం అవగాహన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్, కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి జరగండి సార్, కొంచెం వెనక్కి మన కలెక్టర్ వస్తున్నా వస్తలేదా? అన్న అన్న సార్ 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 ఒక్కసారి స్లోగన్స్ ఇవ్వండి. అందరూ విద్యార్థులందరూ కూడా స్లోగన్స్ ఇవ్వండి. అది ఏడుందో మైక్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి, అదేవిధంగా తుమ్కుంట మున్సిపాలిటీ ప్రథమ పౌరులు గౌరవనీయులు శ్రీ కారంగుల రాజేశ్వర్ గారికి, మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులకు, మరియు ఎస్హెచ్జి మెంబర్స్, మెప్మా డిఎల్ఎఫ్ ఆర్పీస్ చెట్టు నాటే కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు గారు చేస్తారు. పిదప ర్యాలీని ప్రారంభించుకొని ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఏ రకంగా పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అదేవిధంగా సైడ్ నిలబడితే అయిపోతుంది. ఫాదర్ బాయ్ పంపించారు. Shawl.
కొంచెం వెనక్కి రా सादर भाई नमस्ते चैनल तेरा నీకోసమే ఒక్క నిమిషం సార్ కొంచెం వెనక్కి జరగండి కొంచెం వెనక్కి జరగండి సార్ ప్లాస్టిక్ సంచులు వద్దు, బట్ట సంచులు
మీకు? అది ఫేమస్ తెలిసేదే మీ అందరు కూడా. మీరందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛదనం స్వచ్ఛదనం. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్ళల్లో ప్రతి ఒక్కరు కూడా చెట్టు పెట్టాలి. పెద్ద ఎత్తున మనం పరిశుభ్రంగా ఉండాలి మనమంది. కాబట్టి మనం అందరం కూడా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆరోగ్యంగా పెట్టుకొని మనం శుభ్రంగా పెట్టుకొని మనం చెట్లు నాటి మనం పచ్చదనంతో మంచి చెట్లు నాటితే మంచి గాలి వస్తుంది. మనకు మంచి ఆరోగ్యంగా ఉంటాము. మనం పెద్ద ఎత్తున ఎంత ఇది ఉంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత గొప్ప చదువులు చదువుతాం. మనకు మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది. మనకు చాలా ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాలు కూడా మనకు చాలా బాగుంటుందని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. మీకు ఒకటే రిక్వెస్ట్, మీరు మంచిగా చదువుకోవాలి. మీరు ఎంత చదువుకుంటే అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని కూడా తెలుసు, మీకు మెడికల్ కాలేజీలు ఉన్నాయని కూడా తెలుసు. నాకన్నా ఒక 75,000 మంది ఇంజనీర్లు డాక్టర్లు చదువుతారు. కాబట్టి మీ అందరికి కూడా ఒకటే మనవి చెప్తున్నా, మీకు మంచిగా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. మీరు ఇప్పటి సంది కూడా నేను కూడా చిన్నప్పుడు జిల్లా పరిషత్ స్కూల్లోనే చదివి ఇవాళ ఇంత గొప్పనైనా మినిస్టర్ అయినా ఎంపీ అయినా కాలేజీలు పెట్టినా మీరు కూడా జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నారని మీరు చిన్న ఇది అనుకోవద్దు. మీరు కూడా చాలా గొప్పలు అవుతారు. మీరు ప్రపంచంలోనే గొప్పలు అవుతారు. మీ అంత తెలివితేటలు మనంత షార్పు స్మార్ట్ ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి మీరు ఇప్పటి సంధి మీ తల్లిదండ్రులే పేదోళ్ళు కానీ మీరు పేదోళ్ళు గారు. మీరు పెద్ద ధనవంతులు అవుతారు, బిలియనర్స్ అవుతారు, మంచి డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, సైంటిస్టులు అవుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు చదివితేనే మీరు ఆ స్థాయికి చేరుతారు. కాబట్టి దయచేసి రోజు మీ పని ఆటలు ఆడాలి, చదువుకోవాలి. ఆటలు ఆడాలి, చదువుకోవాలి. ఆ 2 పనులు చేస్తే మీరు ఊహించినంత గొప్పలు అవుతారు. ప్రపంచంలోనే మీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని అమ్మాయిలు అబ్బాయిలకు ఒకటే మనవి చేస్తున్నా. మంచిగా చదువుకుంటే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళే గొప్పలు అవుతారు. మామూలు గొప్పలు గారు. మంచి గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళకు. కాబట్టి మీరందరూ కూడా గొప్పలు కావాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.